రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో దొరలు ఉండేవాళ్ళు. ఆ దొరల ముందు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు, కండవ బుధాన్ని వేసుకుని వెళ్ళకూడదు. ఆ దొరను చూడంగానే చెప్పు తీసి పక్కన పెట్టి చేతితో పట్టుకుని వెళ్ళాలి, కండవ తీసేసి సంకలో పెట్టుకుని ఒంగుని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి నాయకులు కాదు. అది గతంలో ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నటువంటి ఆలోచన అది. ఎందుకంటే మనం సాక్షాత్తు టీవీలో చూసాం కదా, పెద్దిరెడ్డి గారు నుంచుంటే పక్కన పెద్దిరెడ్డి గారు కూర్చోవటము, ఉప ముఖ్యమంత్రి గారు నుంచోవటము, లేదంటే ఒంగోవటము. అట్లాగే అటుపోతే అమలాపురం పోతే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు పాపం ముఖ్యమంత్రి గారి దగ్గర మోకాళ్ళ మీద కూర్చోవటము, ఇవన్నీ చూసాం. కానీ ఇక్కడ మాది అది కాదు. అందుకని మాకు వాళ్ళ చట్టాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మాకు. ఎందుకంటే ఇప్పటికే భయపడుతున్నారు వాళ్ళు, ఏదో చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ నైజం కదా అది, వాళ్ళ నైజమే మాకుందనుకుని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాయటం కానీ, ఆయన మీటింగ్ లో చెప్పుకోవటం కానీ, ఇవి మళ్ళా చెప్తున్నా. జనసేన పార్టీ నుంచి వాళ్ళకి హామీ కూడా ఇస్తున్నా, కూటమిలో మాకు కూటమి ధ్యేయం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఒక రాజకీయ పార్టీ ఒక మంచిగా ఉండాలని చెప్పేసి కూటమిని కట్టాడు. కానీ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష, మాకేంటంటే కక్ష, వాళ్ళకి రీజన్ లేకుండా వాళ్ళకి కోపాలు వస్తాయి. వాళ్ళకి ఎలాంటి రీజన్ లేకుండా మనుషుల మీద ద్వేషాలు పెంచుకుంటారు వాళ్ళు. కానీ మాకెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? లేదంటే ఇప్పుడు మన డిబేట్ లో వచ్చినటువంటి నారాయణమూర్తి గారు ఎవరు? మాకు శత్రువులా? బంధువులు కాదు, శత్రువులు కాదు. ఈ రాష్ట్ర పౌరులు మేమెట్లానో వాళ్ళకి మేమెట్లా వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ భయం పడుతున్నారు. లేదంటే రకరకాల సోషల్ మీడియాలో మీరు కోడ్ చేసినవన్నీ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో వస్తున్నవే. ఏదో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, తర్వాత క్యూ కడతారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నేను ఊరికి అరెస్ట్ చేశారు? వరం గారు అనుకుందాం, మరి చెప్పండి, మీరు ఊరికి అరెస్ట్ చేశారా? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రజాస్వామ్యంలో ఏదైతే ఈ ప్రజాస్వామ్యానికి కొలమానమో ఆ కొలమానమైనటువంటి ఎలక్షన్ జరుగుతున్న ప్రక్రియలో ఈవీఎంను పగలగొట్టి అక్కడ వాళ్ళని కొడితే, నెక్స్ట్ డే సీఐని కొడితే కేసులు కట్టి అరెస్ట్ చేస్తారు. ఊరికి అరెస్ట్. ఓకే, మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది వెంకటేశ్వర గారు, మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళిందండి వెంకటేశ్వర గారు. ఓకే, ఎక్కడైతే వాళ్ళు అన్యాయం చేయదలుచుకున్నారో అన్యాయం చేస్తారో అక్కడ ప్రతిఘటన ఉంటుంది తప్పితే, మేముగా మళ్ళా చెప్తున్నా ప్రజాస్వామ్యంగా ఉన్నాం మేము. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడే బాలకోట గారు చెప్పారు, ఆల్రెడీ ఇప్పటికే 630 కోట్లు డొనేషన్స్ వచ్చినాయి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత. అంతకుముందు ఎవరన్నా అసలు చూసారా అని, అంతకుముందు చూడటానికి అసలు వాళ్ళు రాజధాని లేదని చెప్పారు కదా. సో సార్ మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది. అభివృద్ధి మీద ఉంది. మా ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనుంది. మా ఆలోచన అంతా కూడా వాళ్ళు చెప్పారు కదా, క్యాలెండర్ ఇస్తాము, క్యాలెండర్ ముందే డేట్ ఇస్తాము, అన్నిటికీ ముందే డేట్ ఇచ్చేస్తాము, ఎప్పుడు బటన్ నొక్కుతామో డేట్ ఇస్తాము, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తామో బటన్ డేట్ ఇస్తామని చెప్పారు కదా. కానీ జరిగిందా? ఎక్కడ జరగల. ఆ ధ్యేయం ఏంటంటే వాళ్ళ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం వల్ల మాట్లాడితే ఏం చెప్తారు, లక్షలు ఇచ్చాము అని వాలంటీర్లు లెక్కొచ్చిపోతారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో ఆ దుర్మార్గాన్ని సరిచేసి ఒక మంచి పరిపాలన ఇద్దామనే ఒక ఆలోచించని మేము ఉన్నాం చెప్తే, వాళ్ళకి లాగా మేమైతే లిస్టులు రాసుకున్నాం, లేదంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకొచ్చి ఇబ్బంది పెడదామనం అనే ఆలోచన మాకు లేదు, ఉండదు కూడా. వరం గారు వాళ్ళు అలాంటి ఆలోచన పెట్టుకోవటం లేదు. మేము ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు 2 రాజకీయ పార్టీలు ఉండాలి. ఆ 2 రాజకీయ పార్టీలు, ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం, ఇంకొక రాజకీయ పార్టీ వాళ్ళని సక్రమంగా నడిపించడంతో ప్రతిపక్ష పాత్ర పోషించాలి. మేము అది కోరుకున్నాం. ప్రతిపక్షం ఉండకూడదు, రాజకీయ నాయకులు ఉండకూడదు, వాళ్ళకి గుండె నొప్పులు వచ్చి చచ్చిపోవాలి, వాళ్ళకి హార్ట్ అటాక్లు రావాలి అని కోరుకునేటటువంటి నైజం మా నాయకులది కాదు, మా పార్టీ ఉన్న ఏ కార్యకర్త కాదు. అలాంటి నైజం వాళ్ళది. గుండె పోయి చచ్చిపోవాలి, లేదంటే కాల్చాలి అని మాట్లాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని వాళ్ళ నైజం అంతా అట్లా ఉంటుంది. ఆ నైజం అది కాదు. మళ్ళా చెప్తున్నా, ఎక్కడ కూడా వాళ్ళు అపోహలు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం అందుకంటే లేదు. శుభ్రంగా మీ పాత్ర మీరు పోషించండి అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను చెప్తున్నాను మళ్ళా కూడా. ఓకే, ఇది డీజీపీకి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక లెటర్ పంపించిందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ జనసేన పార్టీ నాయకులు దౌర్జన్యం అని. ఎవరెవరు ఎక్కడన్నది